సరే తప్పేముంది, ప్రభుత్వం వాళ్ళ ప్రయారిటీస్ ఉంటాయి, ఈక్వేషన్లు ఉంటాయి, సర్దుబాట్లు ఉంటాయి, దాని గురించి మనం మాట్లాడగల. నేను ఆశించాను, మీరు ఆశించారు, అనేక మంది లక్షలాది మంది మిత్రులు ఆశించారు. సరే 42 ఏళ్ళుగా ఏ పదవి ఉన్నా లేకపోయినా ఎమ్మెల్యేగా ఆ గుర్తింపు చాలు. బుచ్చి అనేవాడికి ఒక గుర్తింపు ఉంది రాష్ట్రంలోనూ దేశంలోనూ ఎక్కడైనా, ఇది దేశ విదేశాల్లో. దాని ప్రకారం పని చేసుకుంటూ వెళ్ళిపోతాం. పదవి ఉంటేనే పని చేస్తాం, పదవి లేకపోతే పని. ఎమ్మెల్యే పదవే కదా, ఆ పదవి ద్వారా పని చేస్తాం. అరే నిన్న మొన్న సంఘటనలు చూశారు, తెలుగుదేశం వాళ్ళని సావగొట్టారు కదా. సావగొట్టిందేమో తెలుగుదేశం వాళ్ళ. బూతులు తిట్టిన వాళ్ళు సంఖలో పెట్టుకుని ఊరేగిన జగన్మోహన్ రెడ్డి నీతులు చెప్తాడా? తాడేపల్లి ప్యాలెస్ ప్రజల్లోకి వచ్చావా? మంచిదేనా, రాళ్ళు చెప్పులు వేస్తారు అంతే. నువ్వు చేసే నిర్వాహానికి రాళ్ళు చెప్పులు పడతాయి. ఆయన ఎక్కడుంటాడు? 5 ఏళ్ళకి జైల్లో ఉంటాడు, చెంచల్గూడ జైల్లో, రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉంటాడు, తెలియదు కదా. తండ్రిని అడ్డు పెట్టుకుని దోచింది కొంత అయితే, ఈ 5 ఏళ్లలో దోచుకుంది 10 రెట్లు ఎక్కువ. వీటన్నిటి మీద సమగ్ర విచారణ జరుగుతుంది. శిక్ష తప్పదు, దోషులకు శిక్ష తప్పదు. దానిలో జగన్మోహన్ రెడ్డి హత్యా రాజకీయాలకు పాల్పడ్డ వ్యక్తి, దోపిడీకి పాల్పడ్డ వ్యక్తి ఇంకా ప్రధాన అర్హుడు శిక్షకి. గోదావరి జిల్లాలో అధికారంలోకి రావడానికి కూటమి చాలా కష్టపడ్డారు. గోదావరి జిల్లాలో మీద ఎక్కువ ప్రజలు ఫోకస్ పెట్టారు. అలాంటి గోదావరి జిల్లాలో చాలా మందికి మంత్రి పదవులు దక్కలేదు. యువ నాయకులకు సంబంధించి సుభాష్ కానివచ్చు, లేదా కొత్తగా ఇప్పుడు దుర్గేష్ కానివచ్చు, అలాంటి వచ్చినప్పుడు అంటే సీనియర్లకి మిత్రపక్షాల ధర్మం, మిత్ర ధర్మంలో సీట్లు సర్దుబాటు, మంత్రి పదవుల సర్దుబాటు. ఎందుకంటే బీజేపీ, జనసేన, తెలుగుదేశం కలిసింది, కొంత సర్దుబాట్లు తప్పదు, సామాజిక ఈక్వేషన్లు తప్పదు. దాని గురించి మనం మాట్లాడేది ఏం లేదు, దాని గురించి పట్టించుకునే పని లేదు. నా వరకు నేను ఆశించాను, ఓ గుర్తింపు వస్తుంది, ఈ ఆఖరి దశలో గుర్తింపు వస్తుంది. ఇప్పుడు లేకపోతే ఏమైంది? ఇదివరకు పదవి ఉంటేనే పని చేసావా? పని లేనప్పుడు పని చేయలేదా? 5 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ పోరాటంలో ఒక రాక్షస ప్రభుత్వాన్ని కూలదొయ్యటంలో మీ అందరి పాత్ర కూడా మరవలేంది. ప్రజాభిప్రాయాన్ని వెలుగులోకి తేవటంలోనూ, ప్రజల యొక్క మనసుల్ని అర్థం చేసుకుని ఏ విధమైన ప్రభుత్వం రావాలని కోరుకున్నారో దానికి దోహదపడ్డ మీ అందరికీ ధన్యవాదాలు. ఒక బ్రహ్మాండమైన విజయాన్ని అందించి రాష్ట్రాన్ని కాపాడుకుంటున్న యావదాంధ్ర తెలుగు జాతి ప్రజలందరికీ, దేశ విదేశాల్లో ఉండి మద్దతు తెలిపిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఒక్కసారి అవకాశం ఇవ్వండి చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి విశృంఖల విధానాల ద్వారా రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేసి ఆర్థిక వ్యవస్థని నట్టేట ముంచి అన్ని వర్గాల ప్రజలకి తీవ్ర అన్యాయం చేసిన పరిస్థితుల్లో ఒక భయానక పరిస్థితి, నియంత పరిపాలనలో ఉన్న విధానాలలాగా సాగినది. దాన్ని ఎదుర్కొని పోరాటం చేసిన తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ నాయకులకి, కార్యకర్తలకు అందరికీ అభినందనలు. మాట ఇవ్వటమే కాదు, నిలబెట్టుకోవటం ప్రధానం. ఎన్నెన్నో వాగ్దానాలు చేసిన జగన్మోహన్ రెడ్డి నవరత్నాల పేరుతో మోసం చేశాడు, ప్రజల్ని ఇక్కట్ల పాలు చేశాడు. ఏ మాట నిలబెట్టుకోవటంలా. సంపూర్ణ మద్యపాన నిషేధం అన్నాడు, మద్యపానం ద్వారా దోపిడీ చేశాడు. మైనింగ్ పాలసీలో దోపిడీ చేశాడు. అమరావతి రాజధాని దగా చేశాడు. ఇవాళ 3,000 రూపాయలు పెన్షన్ పెంచుతానని 5 ఏళ్లకు కానీ పెంచలేదు. ఈ విధమైన మాట తప్పి మడం తిప్పిన మనిషి జగన్మోహన్ రెడ్డి. దానికి భిన్నంగా ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి సారథ్యంలో ఈ ప్రభుత్వం ఏర్పాటైంది. ఏదైతే ఎన్నికల ముందు వాగ్దానాలు చేశామో, ప్రజలకి 6 పాయింట్ ఫార్ములా పెట్టామో, దాన్ని ఇవాళ అమలు చేసే విధానంలో ముందుకు సాగుతూ ఉన్నాం. ఒకవైపు ఆర్థికమైన ఇబ్బందులు ఉన్నాయి, అనేక అవరోధాలు ఉన్నాయి, అభివృద్ధి లేదు, సంక్షేమం గాలిలో కొట్టుకుపోయింది, అవినీతి విశృంఖలంగా నడిచిపోయింది, అధికార గణం తప్పుదారిలో నడిచారు. ఫలితంగా తెలుగు జాతి నష్టపోయింది. ఉద్యోగాలు లేక, ఉపాధి లేక, ఏం చేయాలో తెలియని అగమ్యగోచర పరిస్థితి. దానికి భిన్నంగా ఈ రోజున ఏ మాట అయితే చెప్పామో దాన్ని ఈరోజు అమలు చేయడం కోసం ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు నిర్ణయాలు తీశారు. ఒకటి, నిరుద్యోగ యువత కోసం ఏనాడు లేనన్ని పోస్టులు, 16,000 పైచిలకు పోస్టులు ఇవాళ సెలక్షన్ కమిషన్కి అప్పచెప్పి డిసెంబర్ లోపల భర్తీ చేయాలని, ఉపాధ్యాయ పోస్టులు అన్నీ కూడా. ఇది ఒక చరిత్ర.
మరో చరిత్ర. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం, ఆర్థిక పరిస్థితి ఎలా ఉన్నా కూడా ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం చేసిన కృషి ఇది. డిసెంబర్ లోపల కంప్లీట్ చేయాలని ఇవాళ జీవో మొదటి సంతకం పెట్టారు. నిరుద్యోగ యువతకి 5 సంవత్సరాల్లో సంవత్సరానికి 2 లక్షల రూపాయలు 2 లక్షల మంది చొప్పున ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యాన్ని ముందు పెట్టుకుని సాగుతూ ఉంది. అలాగే పెన్షన్, గతంలో జగన్మోహన్ రెడ్డి 3000 పెన్షన్ ఇస్తానని దగా చేశాడు. అదే తెలుగుదేశం హయాంలో 2000 రూపాయలు పెన్షన్ ఇచ్చి పాత దాంతో కలిపి 5000 రూపాయలు ఆ రోజు ఇచ్చాం. అయినా ప్రజలు జగన్మోహన్ రెడ్డిని నమ్మి మోసపోయారు. ఇవాళ అధికారంలోకి వచ్చిన రోజునే జీవో నెంబర్ 43 13/6/2004 ఫస్ట్ జీవో ఇవాళ పెన్షన్లు పెంచుతుంది. 3000 రూపాయలు నుంచి 4000 రూపాయలకు ఒకేసారి 4000 రూపాయలు కాకుండా ఏప్రిల్ నుంచి కూడా ఇచ్చేలాగా 7000 రూపాయలు ప్రతి పెన్షన్దారికి ఇచ్చేయాలంటే నిర్ణయం వాళ్ళ అమలు జరుగుతోంది. అలాగే వికలాంగులకు 6000, అలాగే కుష్టి వ్యాధిగ్రస్తులకు కానీ పూర్తి డిజేబుల్డ్గా ఉన్న వాళ్ళకి కానీ భారీ ఎత్తున పెన్షన్లు పెరిగినాయి. 13 రకాల పెన్షన్లు ఉన్నాయి. 13 రకాల పెన్షన్లు కూడా ఇవాళ 66 లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారు. అందరికీ దీనివల్ల లబ్ధి చేకూరిపోతూ ఉంది. మాట తప్పలేదు, మడం తిప్పకుండా చంద్రబాబు గారి నాయకత్వంలో ఈ రోజున ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇవాళ దానిలో భారీ ఎత్తున ఉన్నాయి. ఇవాళ జీవోల ప్రకారం చూస్తే కొంతమందికి 15,000 రూపాయలు కూడా పెన్షన్ రాబోతుంది, కొంతమందికి 10,000 రూపాయల పెన్షన్ రాబోతుంది. కళాకారులకి అందరికీ కూడా ఇవాళ దీనివల్ల ఓల్డ్ ఏజ్ పెన్షన్స్, విడో పెన్షన్లు, వేవర్ పెన్షన్లు, టాడీ టాపర్స్, ఫిషర్మెన్, సింగిల్ ఉమెన్, ట్రెడిషనల్ కాపులర్సు, ట్రాన్స్జెండర్సు, ఏఆర్టీ, డప్పు ఆర్టిస్టులు, ఫ్యాషన్ టు ఆర్టిస్టు, ఇలాగా ఇన్ని రకాల పెన్షన్లు ఈరోజు అమలు అవుతున్నాయి. ఎందుకంటే ఇంత భారీగా ప్రజలను ఆదుకోవటం, కిడ్నీ వ్యాధిగ్రస్తులు కావచ్చు, అనేక దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళు కావచ్చు, భారీ ఎత్తున సహాయం అందబోతూ ఉంది. ఈ రోజున అన్నా క్యాంటీన్, పేదవాడికి పట్టెడు అన్నం పెట్టడం కోసం అన్నా క్యాంటీన్లు పెట్టాం. 5 రూపాయలకే మంచి భోజనం పెట్టాం, పేదలకు అండగా నిలబడ్డాం. ఈ దుర్మార్గపు జగన్మోహన్ రెడ్డి వాటిని రద్దు చేశాడు. తిరిగి అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణకి ఇవాళ నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే ప్రజలకి తక్కువ ధరలో ఆహారం అందించే లక్ష్యంలో ఆ కార్యక్రమం, దాన్ని విస్తృతపరుస్తాం. ఇంకా వివిధ ప్రాంతాలకి చేర్చేలాగా ఆ కార్యక్రమం కూడా అమలు చేయబోతున్నాం. ఇవాళ మేము ఒకటే చెబుతున్నాం, మాట ఇవ్వటం కాదు అమలు చేయటం. ఆ విధానంలో ఇవాళ ప్రభుత్వం వెళ్తుంది. ఉద్యోగ కల్పనే ధ్యేయంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చక్కబెట్టే పరిస్థితిలో కార్యక్రమాలు తీసుకుంటూ ఉన్నాం. మరోవైపు ఎవరైతే దోషులు ఉన్నారో, విశృంఖలంగా వ్యవహరించి అవినీతికి పాల్పడి రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేసి దోచుకున్నారో వాళ్ళందరూ భర్తం పట్టాల్సిన పరిస్థితి ఉంది. దాని మీద కూడా జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే దోషులు తప్పించకపోతే మరొకరు తయారవుతారు అలాంటి దోషులు లేకుండా ఉండాలంటే తగిన కఠినమైన శిక్షలు అమలు చేయాల్సిన అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి దోచుకున్న అధికారులందరినీ కూడా మనం యాక్షన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఇవాళ పెన్షన్లే కాదు, ఇవాళ అభివృద్ధి ప్రాంతాల్లో ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. ఆ వైపు కూడా మేము దృష్టి సారించబోతున్నాం.